ప్రతి చోటకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు, వెళ్ళి తీరుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రైట్, ఒకసారి నాగార్జున గారు మాట్లాడతారు, చిన్నప్పరెడ్డి గారు. దానికన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల గురించి మాట్లాడింది చూసి నాగార్జున గారి దగ్గరికి వెళ్దాం. ఒకసారి ఆయన మాట్లాడారు కదా, పోలీసుల్ని ఎదిరించారు కదా, అది కూడా ఒకసారి చూసి. ఒక నిమిషం అండి, ఒక్క నిమిషం, బాగానే ఉంటుంది సార్. ఒక్క నిమిషం చూద్దాం. అది ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా. పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం, ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు ఉడదీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి యూనిఫామ్ తీస్తాం, మనం నిలబెడతాం, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా. సో ఆయన మంచి హామీ ఇచ్చారండి, వాళ్ళ బట్టలు తీసి వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా చేస్తామన్నారు. రఫీ గారు మీరు ఆగండి, మీరు శాంతం రఫీ గారు శాంతం, ప్లీజ్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ. మీరు ఈ లోపల నేను మాడతారు సార్. అదేదో పండగ రోజు సార్, ఆల్రెడీ ఒక ఆయన బట్టలు అప్పు తీసి చూసేస్తే పండగ రోజు దేవుడు పూజ చేసిన బట్టలు అప్పు తీసి చూసినాం సార్ మేమైతే. ఇంకపోతే సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు నిజాలు తెలియాలంటే మీ బోటి జర్నలిస్ట్ కానీ లేదా అనలిస్ట్ కానీ మాలాంటి కాంగ్రెస్ పార్టీ మాట్లాడేది విని ఓహో ఇది జరిగిందా అనే వాదన ఈరోజు వినపడుతున్నాయి సార్. నేను ఎందుకు ఇలా అంటున్నా అంటే ముందు వాస్తవాల్లోకి వద్దాం సార్. వైఎస్ఆర్సీపీ నాడు అధికారంలో ఉన్నప్పుడు మనందరికీ తెలుసు ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ ఎంత దారుణంగా ఎలక్షన్ చేసిందో, ఎంత దారుణంగా ఉందో మనం కల్లారు చూసిన జనసేన మహిళ కూడా చెప్పింది, అది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. అంత దారుణంగా ఎలక్షన్ చేసి ఆ జడ్పీటీసీని ఎంపీటీసీని గెలిపించుకున్నారు, ఎంపీపీలు అయ్యారు, గుడ్, బాగానే ఉంది సార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నాయి సార్ వాటి పరిపాలన? సంవత్సరం ఉంటే మళ్ళీ జడ్పీటీసీలకి ఎంపీటీసీలకి ఎంపీపీలకి ఎలక్షన్ జరిగింది. ఈ ఒక సంవత్సరం ఉంది మీ ప్రభుత్వం, ఓపిక పట్టొచ్చు కదా. మీ గవర్నమెంట్ ఉంది కాబట్టి రేపొద్దున మళ్ళీ మీరు అదే విధంగా చేస్తారు కాబట్టి మీ వాళ్ళు గెలవడానికి ఆస్కారం ఉంది. ఒక సంవత్సరం మీరెందుకు ఓపికగా ఉండలేకపోయారు? 4 సంవత్సరాలు ఉన్నారు కదా. నిజంగా మీకు అంత బలం ఉంటే ఆ 3-4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే మరి మార్చడానికి ట్రై చేయొచ్చు కదా. మరి ఇప్పుడెందుకు మారుస్తున్నారు? సో మార్చడం వల్ల ఈరోజు జరిగింది ఏంటంటే ఒక ప్రాణాన్ని మనం కోల్పోయాం. ఆ తప్పు ఎవరిది? డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఆ యొక్క లోకల్ ఎమ్మెల్యేదే, ఆ క్యాడర్దే, ఆ టీడీపీ మాత్రమే ఆ యొక్క పాపాన్ని మనం భరించాలి. ఈరోజు ఎవరు తన్నుకుంటున్నారు? పై తన్నుకుందేమో జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే కొడదల పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు, వీళ్ళు పై తన్నుకుంటున్నారు. కానీ కింద క్యాడర్ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఈరోజు వచ్చింది సార్. ఎందుకంటే వాళ్ళ ఇళ్ళలో ఎవరు ప్రాణాలు కోల్పోవట్లా, ఈరోజు క్యాడర్ ప్రాణాలు కోల్పోతుంది. ఒక సంవత్సరం ఆగితే మళ్ళీ ఎలక్షన్ జరుగుతుంది కదా, మీ వాళ్ళు గెలిపించుకోవచ్చుగా. ఆఖరికి సరే మీ దగ్గర ఒక అభ్యర్థి ఉంటే ఆ అభ్యర్థిని ఎంపీపీ చేద్దామంటే మీ దగ్గర గెలిచిందే ఎంపీటీసీకి ఒక మేల్ పర్సన్ గెలిచారు, అక్కడ రిజర్వ్ మహిళలకు ఉంది. మరి ఏం చేస్తారు మీరు? ఇంకా అంత ఆవేశపడాల్సింది ఏంది? సో ఇదైతే ఫస్ట్ ఈ తప్పు జరగడానికి కూడబెట్టడం పెద్దలు దీన్ని అయితే యాక్సెప్ట్ చేయాల్సింది సార్. సెకండ్ వన్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వర్షం మనం వద్దామండి. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళింది వాళ్ళ నాయకుడు చనిపోతే పరామర్శించడానికి వెళ్ళారు సార్. పరామర్శించడానికి వెళ్ళినప్పుడు జనరల్గా ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి అక్కడికి హెలికాప్టర్లో వెళ్ళినప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే సార్, హెలికాప్టర్ దిగి అక్కడ 2-3 నిమిషాలు ఉండరు సార్. కారుకి వచ్చారండి సార్, బెంగళూరు నుంచి వచ్చారు, క్రాస్ చెక్ చేసుకోండి, బెంగళూరు నుంచి ఓకే సార్, వాట్ ఎవర్ మేబీ ఎక్కడి నుంచి వచ్చినా అక్కడ దిగినప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే ఆయన హెలికాప్టర్ తిరిగి అక్కడ 2-3 నిమిషాలు కూడా ఎక్కువసేపు సమయం కేటాయించారు సార్. దిగి ఎమ్మని ఎక్కడికి వెళ్తారంటే చనిపోయిన ఘటనకి వెళ్ళాలి, అక్కడ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలి. ఏదో ప్రభుత్వ కార్యక్రమం ఇంకో కార్యక్రమం వస్తే జనాలు అక్కడుండి పూల బూకేలు ఇవ్వటం,
వాళ్ళతో కాసేపు పరామర్శించడం అన్నీ జరగడం జరిపోయింది. కానీ చావుకు వచ్చినప్పుడు జనరల్గా ఏం జరిగిందంటే అక్కడి నుంచి దిగి హుటాహుటిగా సంఘటనా స్థలానికి వెళ్ళి వాటి కుటుంబాన్ని పరామర్శించాల్సి జరుగుతుంది సార్. మరి ఇక్కడ ఇంతమంది జనాలను ఎందుకు పోగేశారు? అది వైసీపీ వాళ్ళు ఆన్సర్ చెప్పాల్సింది సార్. సెకండ్ వన్, అక్కడ చనిపోవడానికి వచ్చినప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే ఆ నియోజకవర్గంలో, ఆ మండలంలో, ఆ ఏరియా వాళ్ళు రావడం కామన్ సార్. కానీ నియోజకవర్గాలు మొత్తం, రాయలసీమ మొత్తం జనాల్ని అంత సమీకరించాల్సిన అవసరం ఏంటి? ఏమంటే వాళ్ళు ఏమైనా పవర్లో ఉన్నారండి సమీకరించడానికి? ముమ్మాటికి మీకు జన ఒక విషయం సమీకరణ చెప్పమంటారా? జరిగింది. మీకు ఒక విషయం చెప్పమంటారా? గట్టిగా వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇయ్యరు అక్కడ. ఇవ్వరు సార్. వాళ్ళు ఎందుకు వస్తారండి? సార్, జన సమీకరణ లోకల్ జరిగింది పీపులే సార్. అయి ఉంటుంది. సార్, లేదు సార్, పైసలు ఇచ్చి మీరు ఏమండి, వాస్తవాల్లోకి వెళ్తే- వాళ్ళు అపోజిషన్ లో ఉన్నారు, వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్త వచ్చాడు. ఎక్కడెక్కడి నుంచో తోలాల్సిన పని లేకపోతే సార్, తోలటంలో మీరు ఎక్స్పర్ట్లే. కానీ ఇందాక మీరు వాళ్ళు అన్నారు కదా, కాసేపు మీరు సైలెంట్గా ఉండండి. మీరు మాట్లాడమన్నారు కదా, సమాధానం మేము చెప్పలా. వినండి, కాసేపు ఆగండి. ఇందాక మీరు అన్నట్టు మీకు ఎండ్లిస్ట్గా ఆంజనేయ గారిని పెట్టకూడదండి, కేఎస్ ప్రసాద్ని పెడితే మీకోసం చాలా బాగా మాట్లాడేవాడు, మీకోసం చాలా ఫైట్ చేసేవాడే. కాబట్టి ఎన్లిస్ట్ గారు కొంచెం న్యూట్రల్గా మాట్లాడతారు కాబట్టి మీకు అర్థం